ఏంటి జూహి మా వాడి క్షణం కూడా వదిలిపెట్టినట్లేడు. జానీగాడు రాత్రి నుండి రూమ్కి పర్మనెంట్ అయిపోయినట్టున్నాడు. అవునవును. పోనీలే, రేత్రి పగలు బాగా కష్టపడ్డాడు కదా, ఈ రాత్రి కూడా నిద్రపోతాడేమో. నిద్ర లేపొద్దని మరీ చెప్పమన్నాడు. ఆహా, వాడి కుంభకర్ణుడికి స్వయాన మేనల్లుడు, నిద్రపోతూనే ఉంటాడు. సర్లే, ఈ రాత్రి నా రాత్రి. జూహి, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయి నా రూమ్కి వచ్చాయి, నేను ఫ్రెష్ అవుతాను. అవును, జానీగా నేను రాత్రి అనగా రూమ్కి తీసుకెళ్ళావు, ఫుల్గా ఎంజాయ్ చేయించి నిద్రపుచ్చావు. ఈ రాత్రి నుండి రేపు సాయంత్రం వరకు నందగడి పని కూడా అంతే కదా. ఈ రాత్రికి వేడికి స్వర్గం చూపిస్తాను, రేపు నీకు స్వర్గం చూపిస్తాను. Feel your heartbeat. రే మామ, ఈరోజు రాత్రి రేపు పగలు ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేయరా, ఆల్రెడీ వాడు కృషి చేసి నిద్రపోతున్నాడు, నువ్వు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి నిద్రపోరా. రే మామ, నా టైం దగ్గర పడినట్టుంది. జూలీ, మా వాడితో మంచి కృషి చేయించు. నేను వచ్చిందే మీకు స్వర్గం చూపించడానికి. మీ ఫ్రెండ్ జానీ నిన్ననగా రూమ్కొచ్చాడు, హాయిగా స్వర్గాన్ని చూపించాను. ఇప్పుడు స్వర్గంలో నిద్రపోతున్నాడు. అబ్బా, ఏమో అనుకున్నా, స్వర్గం గురించి బాగానే తెలుసు. అయినా ఏ మగాడికైనా నీలాంటి అందగత్తెలే కదా స్వర్గాన్ని చూపించేది. ఈ రాత్రి నుండి ఆ స్వర్గాన్ని నాకు చూపించు. తప్పకుండా. ఏంటి బద్రి, నీకు స్వర్గాన్ని చూపిస్తానులే, నీ వంతు రేపు రాత్రికి కదా, వెయిట్ అండ్ సీ. రేయ్, జూహిని తీసుకుని త్వరగా లోపలికి వెళ్ళు. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే తన కళల్లోనే నాకు స్వర్గం చూపించేలా ఉందిరా. నందా, వెళ్దామా? యా, గుడ్ నైట్ రా, స్వీట్ డ్రీమ్స్. Come on. జానీగానే అనుకున్నా, నందగాడు కూడా వెరీ ఫాస్ట్, వీడంతా రివర్స్ గార్డ్లా ఉన్నాడు. నిన్న రాత్రి అనగా బెడ్రూమ్లోకి వెళ్ళిన జానీగాడు కనీసం ముందు పార్టీగానే వస్తాడో లేదో. ఇంకెంతసేపు నిద్రపోతాడయ్యా తవా, వెళ్ళి లేపితే పోలా. రే మామా, నా ఇంటర్వ్యూ అయిపోయాక కాల్ చేస్తారా? వద్దులే, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేనే నీకు చేస్తా. అలాగే లేరా, నేను డిస్టర్బ్ చేయను, ఓకేనా? ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా.
హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా? ఇంకేమీ లేదా? ఈరోజే పుట్టాను కదా, ఇంకేముంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఈ రోజే పుట్టినా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? తెగ ముద్దు వచ్చేస్తాను. ఆగు, ముద్దు పెట్టుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఎప్పుడు? మన పెళ్ళైన మొదటి రాత్రికి మొదటి ముద్దు. ఆ రోజే తీయని రాత్రి. ఏ ఆడపిల్లకైనా జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన కళ. అప్పటి వరకు ఆగాల్సిందే. సర్లే, అందరు లవర్స్ మనలాగే ఉన్నారా? అందరితో మనకు పనిలేదు, నేనలా అనుకున్నానంతే. వద్దులే, నువ్వు సీరియస్ అవ్వకు. అసలే నీ పుట్టినరోజు. ఈ రోజంతా హ్యాపీగా నాతో గడపాలి. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నందు, నువ్వు నాతో ప్రేమగా ఉండి ఎక్కడ తీసుకెళ్ళినా పర్వాలేదు. ఐ లవ్ యూ రా. ఐ టు లవ్ యూ రా బంగారం. వాడేంట్రా ఎక్కువ తాగి ఊగుతూ వెళ్ళాడు. ఇద్దరు తాగి మొత్తుగా నిద్రపోతున్నట్లున్నారు. నిద్రపోయినా ఎంజాయ్ చేసినా ఈరోజు వాడి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. రేపు నువ్వు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అమాయకమైన ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారా? నీలాంటి కుక్కల్ని ఒక్కడిని కూడా వదిలిపెట్టండి. ఎవరిని వదిలిపెట్టండి, ఎవరిని. ఏం జహీ? ఏం చేస్తున్నాడేంటి? ఓ గంట పడుకుంటానన్నాడు. ఏమైనా వాడు మంచి రసికుడురా. వాడి జీవితాంతం నిద్రపోతాడు. ఇంకా 2 రోజుల్లో మిమ్మల్ని కూడా నిద్రపుచ్చుతా. నిజానికి లెగ్ పీస్ కి చాలా చరిత్ర ఉందన్నమాట. బోనుకు కూడా ఉందిరా. చెయ్యండ్రా, ఎంజాయ్ చెయ్యండి. మీ చరిత్రను కూడా ముగించబోతున్నా. వాడు ఫస్ట్ నుండి అంతే. ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వాడు ముందు ప్రిఫర్ చేసేది ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే. అది కూడా కండ లావుగా ఉండాలంటాడు. ఓకే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. జానీగాడేమో కానీ జూహీ మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెళ్తుందిరా. వాడు అక్కడికే న్యాయం చేస్తుంది అనుకుంటే ఎలారా? మనకు కూడా న్యాయం చేస్తుంది. సర్లే, తాగించాలు. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. మామా, నాకు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఉదయాన్నే వస్తానని చెప్పా. లేట్ అయిందనుకో రేపంతా నాతో మాట్లాడదు. ముందు నువ్వు వెళ్ళి పడుకోరా, లేకపోతే నీ లవర్ నీతో గొడవ పడుతుంది. నేను లేట్గా లేస్తే నా ఇంటర్వ్యూ దొబ్బుతుంది. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా. ఓ టైం పదా. ఈరోజు సింధు బర్త్డే, త్వరగా వెళ్ళాలి. అమ్మో, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. అర్జెంటుగా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ రా. ఏ సింధూరా. అవునా? ఎక్కడున్నారా? ఆన్ ది వే డార్లింగ్. హ్యాపీ బర్త్డే రా. ఐ లవ్ యూ రా.
థ్యాంక్ యూ రా. ఇదిగో మన బద్రిగాడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇవాళ వాడికి ఇంటర్వ్యూ. ఇటెవరా? హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే వాడితో మాట్లాడు. 5 నిమిషాల్లో వచ్చేస్తారా? ఉంటా. రే సరే, సాయంత్రం వరకు సింధుతో ఎంజాయ్ చేయి, నేను వచ్చేటప్పుడు కాల్ చేస్తా. ఓకే మావా, వెళ్దామా? సరే, ఒక మాట ఆడితో చెప్పేద్దాం. పద. జూహి, ఇద్దరం బయటికి వెళ్తున్నాం, సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తాం, సరేనా? ఏంటి జానీగాడు ఇంకా నిద్రలాగోలేదా? ఇంతకు ముందే నిద్రపోయాడు. మీరొచ్చినా లేపొద్దని చెప్పమన్నాడు. సర్లే, ఎలాగో సాయంత్రం వరకు రాం కదా, ఫుల్గా ఎంజాయ్ చేయండి. రారా పోదాం. బాలు, బాలు, ఎక్కడున్నావురా నువ్వు? బాలు, 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 బాలు. బాలు, బాలు, ఏమైంది బాలు? ఏంటి ఇదంతా? చంపేశా, వాళ్ళని చంపేశా. చంపేశావా? ఎవరిని? వాళ్ళ ముగ్గురిని. ఎవరా ముగ్గురు? అసలు ఏం జరిగింది? అసలు చంపుంటే వాళ్ళ శవాలయ్యి అక్కడ బెడ్రూమ్లోనే. అక్కడ ఏం లేవు కదరా, అక్కడంతా ప్రశాంతంగా ఉంది. నిజంగా లేవా? కానీ నేను రా చూద్దు గాని. నేను రాను, నాకు భయం వేస్తుంది కీర్తి, నేను రాను. అంత భయపడి చంపానని ఎలా చెప్తున్నావురా నువ్వు? నేనున్నాను కదా, చూద్దు గాని రా. రమ్మన్నానా? నేను రాను. రమ్మన్నానా? రా, వచ్చి చూడు. రా ఒకసారి రా, చూడు. ఇదిగో ఏముంది ఇక్కడ? అసలు ఏమీ లేదు ఇక్కడ. ఏమైంది నీకు? నడు వెళ్దాం. ముందు నీళ్ళు తాగురా. అసలు ఏంట్రా ఇదంతా? నువ్వేంటి ఎవరినో చంపడం ఏంటి? అక్కడ ఎవరు లేకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పరా. నిన్న నువ్వు నన్ను కలవటానికి వచ్చినప్పుడు నీ అబ్బా, ఎంతసేపు రా నిద్రపోయేది?
బహుశా ప్రపంచంలో నువ్వు ఒక్కడవే అనుకుంటా ఇంతలా నిద్రపోయేది. రేయ్, ఎంత ఫిగర్తో ఎంజాయ్ చేస్తే మాత్రం మరీ ఇంతలా నిద్రపోవాలా? నువ్వు ఇలా నిద్రపోతావని తెలిసే ఇంతవరకు నేను డిస్టర్బ్ చేయలేదు. రేయ్, కనీసం వచ్చి నాకు కంపెనీ ఇవ్వరా? రే నీ అబ్బా, రే లేవరా రే. లేవరా రే. నందు, నందు, ఓ మై గాడ్, నందు. రే నందు, డోర్ తీరా రే. రే నందు, డోర్ తీరా రే. రే జానీ చచ్చిపోయాడా రే. రే డోర్ తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. డోర్ తీరా రే, జానీ గారు చచ్చిపోయాడా రే. తీరా రే. కాదురా రే, చూసి చంపేసినట్టుందిరా రే. నందు రే, తలుపు తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. నందు, నందు, రే నందు, రే తీరా రే. నందు రే. నందు లేవరా రే. రే నందు లేవరా రే. నందు లేవరా రే. రే నందు. ఎవరే నువ్వు? ఎందుకు మామూలు చెప్తున్నావు? చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు?